మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా తులసిరెడ్డి గారు నమస్కారం. నమస్తే వెంకటకృష్ణ గారు. తులసిరెడ్డి గారు, చూసాం మనం 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి టేక్ ఆఫ్ ఎలా మొదలైందో. సో ఆ 5 ఏళ్ళు ప్రజలు చాలా అనుభవించారు. మీలాంటి వాళ్ళు కూడా రాష్ట్రంలో ఉండి అంత సీనియారిటీ ఉండి కూడా ఒక నిస్సహాయ స్థితిలో ఏంటి దౌర్భాగ్యం అని బాధపడడం తప్ప చేయగలిగింది లేక చూస్తూ ఉండిపోయారు. సో దానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నెల రోజులు అయిన సందర్భంగా ఒకసారి మనం పోల్చుకున్నా కంపేర్ చేస్తే మీ ఇనిషియల్ రిమార్క్స్ ఏంటి? నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నిలబాలుడు. ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చేసి నెల రోజుల ప్రభుత్వము. అవును. కాబట్టి ఇది చాలా స్వల్పకాలం. 60 నెలల్లో ఇచ్చింది 5 సంవత్సరాలు. 60 నెలల్లో 1 నెల మాత్రమే అయింది. అయితే అయినప్పటికీ గతంలో చంద్రబాబు నాయుడు గారు 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇది 4వ సారి ముఖ్యమంత్రి. తర్వాత కూటమి సొంతంగా ప్రభుత్వం నడిపిన సందర్భం ఉంది, కూటమి ప్రభుత్వం నడిపిన సందర్భం ఉంది. కాబట్టి ఓవరాల్ గా నెల రోజు అయినప్పటికీ వెల్ బిగన్ ఈజ్ హాఫ్ డన్ అనే ఒక సామెత ఉంది. ప్రారంభం బాగుంటే గన మిగతాది కూడా బాగుంటుంది అనేది. ఆ నేపథ్యంలో మనం వచ్చేసి ఈ నెల రోజుల పాలనను మనము సమీక్షించాల్సిన అవసరం ఉంది. సరే, ఈ నెల రోజుల పాలన చూస్తే నాణానికి బొమ్మ బురుస ఉన్నట్లు ఇక్కడ కూడా ఈ నెల రోజుల పాలనకు కొన్ని మెరిట్స్, కొన్ని డిమెరిట్స్ కూడా ఉన్నాయి. ముందు మనం మెరిట్సే తీసుకుంటే చాలానే ఉన్నాయి. మొదటి రోజే 5 సంతకాలు చేయడం. అవును. ప్రమాణ స్వీకారం చేసిన జూన్ 12వ తారీఖునే 5 సంతకాలు. ఒకటి వచ్చేసి మెగా డిఎస్సికి సంబంధించి, 2 ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు సంబంధించి, 3 పెన్షన్ల పెంపుకు సంబంధించి, 4 అన్న క్యాంటీన్లు, 5 స్కిల్ డెవలప్మెంట్ గురించి. కాబట్టి మొదటి రోజే 5 సంతకాలు చేయడం అనేది అది మొదటి విజయంగా భావించవచ్చు. రెండవది ఏపీ అంటే ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. వీటికి సంబంధించి అమరావతిని సందర్శించడం, క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడం, తర్వాత అమరావతి మీద శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయడం, అక్కడ ముళ్ళకంపలన్నీ కొంచెం తొలగించడం, చిన్న చిన్న పనులు స్టార్ట్ చేయడం, ఒక భరోసా కల్పించడం. అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని 100% అమరావతినే అనే ఒక భరోసా కల్పించడం. తర్వాత కొన్ని కేంద్ర సంస్థలు, రాష్ట్ర సంస్థలు వచ్చడానికి ప్రయత్నాలు చేయడం. ఓవరాల్ గా రాజధాని అమరావతి అని ఎస్టాబ్లిష్ చేయడంలో పూర్తిగా సక్సెస్ అయినట్టేపటికి. కాబట్టి ఇది ఒక గొప్ప విజయంగా భావించవచ్చు. దాని తర్వాత పోలవరం సందర్శన, దాని మీద శ్వేతపత్రం. సరే, అది దానిలో ఇబ్బందులు వచ్చేసి అందరికీ తెలిసినట్టే. అంతర్జాతీయ నిపుణుడిగా రప్పించి పాల్గొడుక 3 రోజులు అక్కడ ఉండడము, ఒక నివేదిక తొలగిపోతున్నారు. కాబట్టి పోలవరంలో సరే వాస్తవ పరిస్థితులను బేరీజు వేసుకోవడము, ప్రజలకు చెప్పడం వరకు పోలవరము అది ఇప్పుడే పూర్తి అవుతుందని చెప్పలేం, కానీ దాని యొక్క వాస్తవ పరిస్థితి చెప్పడం అనేది జరిగింది. తర్వాత జూలై 1న సామాజిక పెన్షన్ల పంపిణీ అనేది ఒక గొప్పగా చెప్పుకునే విజయం. అది సామాజిక పెన్షన్లు ఒకటి అమౌంట్ పెంచడం, 7,000 రూపాయలు ఇవ్వడము, జూలై 1వ తారీఖున ఇవ్వడము, ఇంటి వద్దనే ఇవ్వడము, ఈ యొక్క సచివాలయ సిబ్బందితోనే ఇవ్వడము అనేది సామాజిక పెన్షన్ల పంపిణీ అనేది డెఫినెట్గా వచ్చేసి ఇది నాకు కూడా అనుమానం ఉన్నది, ఈ ఆర్థిక ఇబ్బందుల్లో ఎలా చేస్తారబ్బా అని చెప్పేసి. దాని జూలై మరి మిగతా నెల ఎట్లుందో కానీ జూలై 1 వరకు సక్సెస్ అయినారు. దీంతోనే కాకుండా ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు కూడా ఇది ఇచ్చి అదేమన్నా పెండింగ్ పెడతాం అనుకున్నాను. అవి కూడా వచ్చేసి ఆల్మోస్ట్ జూలై 1 5 సంవత్సరాల తర్వాత ఉద్యోగులకు 1వ తారీఖు జీతం వచ్చింది. కరెక్ట్. కాబట్టి అది కూడా డెఫినెట్గా వచ్చేసి ఒక చెప్పుకోదగ్గ విజయమే. తర్వాత